ఇందిరమ్మ ఇళ్లు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడి కలని కలలానే ఆనాటి దొరవారు ఉంచితే ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం. మన భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. అర్హులైన పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. దానికి కారణం ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక 100 ఇచ్చున్న నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో 1000కి పైగా అయ్యుండే 10 సంవత్సరాల్లో. కానీ ఆనాడు ఇవ్వని కారణంగా మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుద్ది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నా, ఇంకా అధికంగా ఇచ్చి ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలి. ఏ మున్సిపాలిటీలోనైనా అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 100కి 100% ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాల్సిందే. దానికి ఒక ప్రణాళిక తయారు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదవాడితో పాటు పట్టణ ప్రాంతంలో నివసించే పేదవాడికి కూడా పూర్తి భద్రతతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను.